ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు, సమాధానం తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇది మాత్రమే కాదు, ఈ దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆయన చిత్తాన్ని నా ఎడల జరిగిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో రుణిస్తున్నాయి ఉన్నాను. కనుక కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా దేవా, నీవు మమ్మల్ని జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగిన దేవుడవు. కనుక ప్రభా, మా యొక్క ఆశలు, మా మనసులో ఉన్నటువంటి తలంపులు ఏవై ఉన్నావో నీకు తెలుసు. కనుక మరొక సంవత్సరానికి ఎందుకు నడిపించారో ప్రభా మేము తెలుసుకోవడానికి కోసం ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, గత వారం మనము మరొక నూతన సంవత్సరాన్ని ప్రభువారు మనకు ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మనం చివరిగా దేవుని చిత్తాన జరిగించే వారంగా, సత్క్రియలు చేసే వారంగా ఉండాలని ఆయన తన లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ, హెచ్చరిస్తూ వచ్చినటువంటి ప్రభుకి మనకు స్తుతులు చెల్లిస్తున్నాం. కనుక ఈ దినం కూడా కొన్ని మాటల చేత మనం ఆదరించబడుతూ, హెచ్చరించబడుతూ మన జీవితాలను సిద్ధపరచేసుకుందాం. మన జీవితాలని ప్రభువుకి అంకితం చేసుకుందాం. మన జీవితంలో ఉన్నటువంటి పొరపాటులను, మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్కార్యాలను దూరపరిచి ఆయన చిత్తాన్ని మనం జరిగించే వ్యక్తులుగా ఉండాలని ఆశిస్తూ మనం ముందుకు సాగాలని మనం చేస్తున్నాను. మనం ఎందుకు మరొక సంవత్సరానికి మరి నడిపించాడు దేవుడు అంటే, ముందుగా సత్క్రియలు చేయాలని అంతవరకు మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాం. అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన మహిమ కోసం జీవించాలని వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం తెలియపరుస్తుంది. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించునుగాక అనే మాటలు మనం చూస్తున్నాం, చదువుతున్నాం. నిజమే, మనుషులు సత్క్రియలు చూసి పరలోకమందున్న మన తండ్రి సంతోషించేటువంటి విధముగా మనం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, విధి విధానాలు అన్నీ మార్చుకొని మంచి క్రియలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. అయితే మరొక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. దేవునితో మరింత సమీపంగా నడవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనతో నడవాలంట, ఆయన నడిచేటి వారంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మనం లోకంతో నడుస్తున్నాం. నిజమే, అది వాస్తవం. మనం ఎరిగినప్పటికీ ఈ సత్యాన్ని మనం ఒక్కొక్కసారి ఒప్పుకోక తప్పదు, ఒప్పుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. లోకంతో మనం ఏకమై లోక ఆచారాలని అనుసరిస్తూ, లోకంతో నడుస్తూ, లోకంలో మాటలు వింటూ, లోకం వైపు చూస్తూ దేవుణ్ణి మరిచేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది వాస్తవం. ఎందుకంటే మన పరిస్థితులు, మన జీవిత విధానము మనకు ఒక్కొక్కసారి దేవుని మరిచేటువంటి పరిస్థితులు కూడా తీసుకొస్తాయి. అలాగని మనం లోకం వైపు చూడకూడదు, లోకం వైపు నడవకూడదు అని కాదు. కానీ లోకంలో ఉండి కూడా వేరుపరచబడి ఉండాలి. లోకంలో ఉండి కూడా దేవునితో నడవాలి. లోకంలో ఉంటూనే మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం, కీర్తనలు 90వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట రాయబడింది. అక్కడ మాట ఏంటంటే, మా దినములు లెక్కించుకున్నట్టుకు నేర్పిము, జ్ఞాన హృదయము మాకు కలుగునట్లు కాలము దేవుని బహుమానం కొత్త సంవత్సరం అంటే దేవునితో మరింత లోతైన సంబంధం పెంచుకునే సమయం అని
లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మా దినములను లెక్కించుటకు నేర్పుము, జ్ఞాన హృదయము మాకు కలుగునట్లు అనే మాట మనం చూస్తాం. నిజమే, మనకు జ్ఞానం ఉందని మనం ఎలా ఉంటామంటే నాకంటే గొప్పగా తెలిసిన వారు ఎవరు లేరని చాలాసార్లు విర్రవీగుతుంటాం. నాకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు లేరని చాలాసార్లు అపోహపడుతూ ఉంటాం. కానీ మరొక సంవత్సరంలోనికి మనం నడిపించింది ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మా దినమును లెక్కించుట. ఏ దినమో ఎప్పుడో తెలియదు. గడ్డిపోయే లాంటి జీవితం, అంతలోనే ఆరిపోయే జీవితం, నీటి బుడగలాంటి జీవితం ఎన్ని రోజులు ఉంటుందో లెక్కేసుకునేటానికి, అనుభవంలోనికి నడిపించడానికి మనకు దయచేశాడు. జ్ఞాన హృదయంతో ఉండాలని ఆయన మరొక సంవత్సరం ఇచ్చారు. జ్ఞాన హృదయం కావాలంట. జ్ఞానం కలిగి జీవించేటువంటి హృదయం కావాలి. ఈ దినాల్లో హృదయం ఉంది, కఠినమైనటువంటి హృదయం కలవారున్నారు, ఫరో లాంటి హృదయం కలవారున్నారు. వారి మనస్సు ఎలా ఉంటుందంటే చాలా ఘోరమైనది అని లేఖనాల్లో రాయబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలిది అని లేఖనాల్లో మనం చూస్తాం. అలాంటి హృదయం మనకు వద్దు ప్రభువా, జ్ఞాన హృదయం కావాలని ప్రభువుని మనం అడగాలంట. జ్ఞానం లేకనే మనం చాలాసార్లు అనేక సందర్భాల్లో ప్రభువును మరిచి లోకంతో స్నేహం చేస్తూ లోకంలో నడుస్తూ ఉంటాం. అయితే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట రాయబడిన 9వ అధ్యాయం 10వ వాక్యంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అని రాయబడింది. ఇచ్చిన సంవత్సరాన్ని వ్యర్థం చేయకుండా నీకు వచ్చిన పని చక్కగా చేయి. నీకు ఏ పని అప్పగింపబడిందో అది సేవ కావచ్చు, లేకపోతే కాపరిగా ఉండొచ్చు, లేదా సమాజ సేవ కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఒకరి మీద అజమాయిషి చేసేటువంటి ఒక ఉద్యోగంగా ఉండొచ్చు. అది ఏదైనా సరే నీకు అప్పగింపబడినటువంటి ఆ పని ఎలా చేయాలంట? శక్తి వంచనంత వరకు, శక్తి లోపము లేకుండా చేయాలంట. అది కూడా ఎలా చేయాలంటే నీ చేతికి వచ్చిన ఏ పనినా నీ శక్తి లోపము లేకుండా ఆ పనిలో లోపం లేని విధంగా మనం చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాట రాయబడింది, నీవు పోవు పాతాళ ముందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంట. ఒకవేళ మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోతే అక్కడ చేయటానికి పని లేదు. ఒకవేళ పని దొరికిన ఉపాయం చూసుకొని మరొక సాగు చెప్పి వేరే పని వెతుక్కోవడానికి కూడా అక్కడ మార్గాలు లేవు. అంత మాత్రమే కాదు, తెలివి కూడా దొరకదంట. మనం ఏం పని చేయాలి అనడానికి పని కూడా దొరకదు అక్కడ. చూడండి, మన చక్కగా ఆ మాట రాయబడింది, నీవు పోవు పాతాళమందు పని అయినను. ప్రభువును మరిచి లోకంతో నడిస్తే పాతాళంకి వెళ్ళిపోతే అక్కడ ఏముండదు. ఏముంటుందంటే చివరకు పళ్ళు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ప్రభువారు ఎప్పుడో సెలవిచ్చాడు. ఏనాడో హెచ్చరించాడు, ఈనాడు హెచ్చరిస్తున్నాడు. మరొక సంవత్సరం మనందరికీ దయచేయబడింది ఆయనతో నడవటానికి, సమీపంగా ఉండటానికి, ఆయనకి దగ్గరగా ఉండటానికి. మరొక దూరస్థులుగా ఉన్న మనల్ని ఆయన ప్రేమ చేత ఆదరించి ఆయన రక్తంలో కడిగి నీతిమంతులుగా తీర్చుకున్నాడు, ఆదరించాడు. ఆయన స్వాస్థ్యముగా కుమారుడా, కుమార్తె అని పిలుచుకున్న దేవుడు ఈనాడు దూరస్థులుగా ఉండకుండా సమీపంగా నడవాలని ప్రభు హెచ్చరిస్తూ సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దాం. కీర్తనల 39వ అధ్యాయం 4వ వాక్యంలో, యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల పరిమాణము ఎంతైనదో నాకు తెలుపుమని అక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నట్టు విషయాన్ని బట్టి మనం చూస్తున్నాం. అయ్యా, నా అంతము ఎట్లుంటుందో, నా దినములో పరిమాణం ఎంతో నాకు తెలియజేయ్యా అంటున్నాడు. ఈరోజు మనం ఏమడుగుతాం తెలుసా? అయ్యా, నా ఆస్తి ఎంతుందో, నా గౌరవం ఎంతుందో, నా విలువ ఎంతుందో, నా వంశం ఎలాంటిదో, నా వంశం ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయ్యా అని ప్రభువుని అడుగుతాం. ప్రజల్లో కూడా మాట్లాడుతాం. కానీ కీర్తనాకారుడు మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే,
నా అంతము ఎట్లుంటుందో నాకు తెలిపయ్యా. నా దినముల పరిమాణము ఎంతో నాకు తెలియపరచయ్యా అని మాట్లాడుతున్న విషయాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. మరొక మాట అక్కడ రాయబడింది, నా ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కూర్చున్నాను. ఎంత మాట అక్కడ గొప్ప మాట అంటే, ఆ మాట పలికేటువంటి మనసు మనకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ప్రభువుకి దూరంగా ఉంటే రాదు. ప్రభువుని అనుదినము ప్రభువా నీకు స్తోత్రం అంటే రాదు. అనుదినం ప్రార్థిస్తే కూడా రాదు. ప్రభువుతో ఏకమవ్వాలి, సమీపంగా నడవాలి. అప్పుడే ఆత్మీయత గల మాటలు, ఆత్మీయత ఎదుగుదల, ఆత్మీయతలో ఆశీర్వాదము, ప్రభువుకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో మనమే పరిశీలించుకోగలం. అక్కడ రాయబట్టిన మాటని తెలుసు. మరొకసారి చదువుకుందాం. నా ఆయువు ఎంత అల్పమైనదో. నిజమే కదా. నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. అలాంటి ఆయువు తెలుసుకోవాలని ఆశ ఉందే నాకు అని కీర్తనాకారు ద్వారా మనం హెచ్చరింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు మనం అడుగుతున్నామా, ప్రభువా నా బ్రతుకు ఎంతో, నా ఆయుష్ ఎంతో అని అడగాలి. ఎందుకంటే నా బ్రతుకు దినములన్నీ నిన్ను చూడాలి. నా బ్రతుకు దినములన్నీ నీ స్వరాన్ని వినాలి. నా బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో ఉండాలి అని అడుగుతున్నావా? నా బ్రతుకు దినములన్నీ నీకు సమీపంగా ఉండాలి. అందుకే ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు సమీపంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సమీపంగా ఉందామా? ఎంత గొప్ప మాట అంటే, ఈ నూతన సంవత్సరం మనకిచ్చింది ఎందుకో తెలుసా? ఆయన కృప వల్ల మనం మారిపోవటానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయనకు దగ్గర అవ్వాలని. ఇంకా చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ మాటలు మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. ప్రభు అనుదినం మనం మర్చిపోకుండా ఉన్నాడంటే మనం కూడా ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. అడుగుదాం ప్రభుని, ప్రభా మరొక సంవత్సరం నాకు ఇచ్చావు, ఇది వాస్తవం. ఎందుకు ఇచ్చావు అంటే ఎన్నో కారణాలు చెప్పుండొచ్చు నేను. అయితే వాస్తవం ఏంటంటే లేఖనానుసారంగాను నాకు ఇచ్చావు, నీ చిత్తానుసారంగా నాకు ఇచ్చావు, నీ ఆలోచన విధానాన్ని బట్టి నాకు ఇచ్చావు, నీ తలంపుల విధంగా నాకు ఇచ్చావు. అనాది సంకల్పంలో నా బ్రతుకు ఎలా ఉన్నదో, ఎలా ఉండాలని ఆశించావో అందుకే ఇచ్చావు. నా ఆయుష్ ఎలా ఉండాలో నీకు తెలుసు కనుక ఇచ్చావు. నేను ఎలా బ్రతకాలో అని నీకు తెలుసు కనుక ఇచ్చావు ప్రభా అని ఒక్కసారైనా మనం బ్రతికిలాడమా? ఒక్కసారన్నా ఆయనతో మనం చేసుకున్నామా? ఒక్కసారైనా ప్రభువును వేడుకున్నామా? ఒక్కసారన్నా ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా మరొక సంవత్సరం నాకు ఇచ్చావు, యోగ్యత లేనటువంటి నన్ను మరొక సంవత్సరం చూడటానికి, నేను చూడటానికి, జీవించడానికి, బతకడానికి నాకు ఆయుష్నిచ్చావే, నాలో ఏముంది ప్రభు అని ఒక్కసారన్నా జ్ఞాపకం చేసుకున్నావా? ఏమీ లేని మనల్ని కొన్నా దేవుడు ఆయన. సున్నా మనుషులను మనము ఆయన తన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు. ఈరోజు మనం బయటికి వెళితే పనికిరానటువంటి మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు, స్థిరపరిచిన దేవుడు. ఈరోజు మనుషులు విలువ ఇవ్వకపోయినా, లోకం విలువ ఇవ్వకపోయినా, సమాజము విలువ ఇవ్వకపోయినా, రక్త సంబంధికులు విలువ ఇవ్వకపోయినప్పటికీ ప్రభు నీకు నాకు విలువిచ్చాడు, వెలకట్టి కొన్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. కనుక నిరంతరము ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరొక సంవత్సరానికి వెళ్ళినటువంటి మనము, ప్రభువా ఈ సంవత్సరమైనా నీకు సాక్షిగా బ్రతికేటువంటి కృపను, మనస్సును, బుద్ధి, జ్ఞానమును నాకు దయచేయని బ్రతిమలాడి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుందాం.
పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. హెచ్చరిస్తూ మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. మరొక నూతన సంవత్సరం మాకెందుకు ఇచ్చారు ప్రభువా మాకు తెలియపరిచి, మాతో ముచ్చటించి, సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభా, మా మనస్సులను ప్రభా మరొక్కసారి తండ్రి నిజమైనటువంటి లోతైన విషయాన్ని తెలుసుకునేటువంటి కృప దయచేశారు. నీకు నిండు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇక నుండైన ప్రభా నీ రాకడ వచ్చేంతవరకు తండ్రి నీ కొరకు జీవిస్తాం, లేఖనానుసారంగా జీవిస్తాం, వాక్యపు వెలుగులో జీవిస్తాం. అలాంటి మంచి హృదయాన్ని మాకును, మా కుటుంబాలకును, మా సమాజానికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నిత్య సంతోషం ఇవ్వగల దేవుడు, సమాధానం ఇవ్వగల దేవుడు ప్రభువా, సర్వాంతర్యామిగుంటున్న దేవుడవు, సర్వసృష్టికి ఆధారమైన దేవుడవు, ఈనాడు మాకు ఆధారమైన దేవుడవు కనుక నీ పాదములు బట్టి బ్రతమలాడుకుంటూ ప్రార్థిస్తుండగా మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమెన్. అందరికీ షలోం. ఈ యొక్క దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకెంతో సంతోషం. ఈ కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి. మీ అందరికీ శుభాలు, క్షేమము కలుగునుగాక. ఆమెన్. అందరికీ షలోం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షలోం.